ఓం కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. సిఆర్పిఎఫ్లో పనిచేసి ఇక చాలు అనుకొని మరి ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న శ్రీనివాస్ గారితో మనం ఇంటర్వ్యూ చేద్దాము. వారు క్రియాయోగ మెడిటేషన్లో వారు పొందిన అనుభవాలు మనకు చెప్తారు. అయ్యా శ్రీనివాస్ గారు నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీరు ఏ సంవత్సరం నుంచి గోవిందాయపల్లి క్రియాయోగ మెడిటేషన్ ఆశ్రమానికి వస్తున్నారు? నేను దగ్గర ఒక సంవత్సరం అయింది గురుగారు. సంవత్సరం అయింది కదా. సంవత్సరం అయింది. అయితే మరి మీరు ఎలా రాగలిగారు ఇక్కడికి ఆశ్రమానికి? అంటే యూట్యూబ్ చూసే వచ్చినాను. అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు కరోనా ముందు ఒక 3 నెలలు అట్లా ఉండే. అప్పుడు రాలేకపోయినా, అంటే సెలవు దొరకక అక్కడే ఉండి యూట్యూబ్ చూసి దాంట్లో ప్రాక్టికల్ కూడా చూసి అక్కడే 3 నెలలు ప్రాక్టీస్ చేసినాను. 3 నెలలు అక్కడనే అంటే యూట్యూబ్ చూసి ప్రాక్టీస్ చేశారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నారు మీరు అప్పుడు? ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు 3 నెలలు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీ అనుభవం ఏంటిది? అంటే నేను ఇది సాధన కోసం క్రియాయోగా చూసి గురువు గారిది ఫస్ట్ ఇంటర్వ్యూ విన్నాను. ఇంటర్వ్యూ విని నేను ఆకర్షితున్నాను. అయిన తర్వాత గురువు గారి సబ్స్క్రైబ్ చేసుకొని గురువు గారు చేసిన ప్రాక్టికల్ వీడియో ఉంది. ఆ ప్రాక్టికల్ వీడియో చూసి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలల టైంలో నేను కొంచెం ప్రాక్టికల్ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, మరి గురుగారు కలిసిన తర్వాత కొంచెం నాకు ధ్యానం చేయడం ఈజీ అవుతుందని చెప్పి అక్కడ నుండే ప్రాక్టీస్ చేసినాను ఫస్ట్. ఉత్తరప్రదేశ్ లో అక్కడ అంటే సిఆర్పిఎఫ్ లో చేశారా? సిఆర్పిఎఫ్ లో అప్పుడు ఫ్యామిలీ పెట్టి బయట రూమ్ తీసుకొని ఉంటే అప్పుడు కొంచెం ఒక రూమ్ సపరేట్ ఉండేది, దాంట్లో పోయి ధ్యానం చేసుకునేటోని, ఈ ప్రాక్టికల్ అంతా చేసేటోని. అయితే ఇక నాకు అర్థం అంటే నేను వీడియో అన్ని చూసినా కానీ అన్ని పట్టుకోలేకపోయినా, అక్కడ ఏదైతే నాకు అర్థమైందో అవన్నీ సాధన చేసినోని. అప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ కేచరి ముద్రలో ఈ నాలుక ఫోల్డ్ చేయడం అనేది అంటే అన్ని పట్టుకోలే, అది గురుముత నేర్చుకోలే కదా, ఓన్లీ వీడియో చూసినాను. చేసేసరికి నాకేమైందంటే విపరీతమైన ఈ బాడీలో విపరీతమైన వేడి, హీట్, ఈ తల ఎంత భరించలేని నొప్పి వచ్చింది ఒక రోజు. ఏమైంది, ఇట్లెందుకు జరుగుతుంది, అసలు ఏమైంది అని అనుకున్నా. కాకపోతే అడగడానికైతే గురువు లేరు, అప్పుడు ప్రశ్న జవాబులు కూడా లేకుండే, అంటే చూడలే అప్పుడు. మరి నాకు సమాధానం చెప్పేవారు ఎవరు లేక అప్పుడు నేను ఏం చేసినంటే, నేను అంతకుముందే ప్రాణాయామం శ్వాస అవి చేసేటోని, నాకు శీతలి ప్రాణాయామం అవి తెలుసు. నేను వెంటనే ఒక 1-2 గంటలు ఆగేసి శీతలి క్రియ చేసిన తర్వాత ఆ హీట్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. శీతలి క్రియ అవి చేస్తే కొంచెం కంట్రోల్ అయిపోయింది, తగ్గిపోయింది. అప్పుడు అనుకున్నా దీంట్లో ఏదో ఉంది అని చెప్పి. ఇక తర్వాత మళ్ళీ వీడియో చూసేసరికి కేచరి అవి ఉన్నాయి, ఆ తర్వాత కొంచెం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మీరు మొదలు ఏం చేసేసారు? 3 నెలలు పడుతుంది ఇంకా మనము అక్కడికి స్వామి దగ్గరికి వెళ్లే వరకు ఉత్తరప్రదేశ్ లో ఉండి అక్కడే సాధన చేస్తుంటే మీరు అయితే కేఎంసీ ఛానల్లో చూసి ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ నాలుక పోల్డ్ పెట్టాలనేది గమనించక ప్రాణాయామ చేయడం వలన శరీరంలో వీటు తలనొప్పి రావడం వల్ల ఎందుకు ఇట్లా అవుతుంది అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అందుకనే యూట్యూబ్ చూసి పుస్తకాలు చూసి కాకుండా గురుముఖంగా నేర్చుకొని చేయాలి, తర్వాత యూట్యూబ్ ఫాలో కావచ్చు ఒకసారి గురువు దగ్గర నేర్చుకున్నాక. అయితే మీరు ఆల్రెడీ మీరు ప్రాణాయామ కొన్ని ఆసనాలు చేసేవాళ్ళు కదా గతంలో. అయితే శీతలి ప్రాణాయామ చేసినప్పుడు ఆ వేడి తగ్గినప్పుడు వేడి వలన నాకు ఇలా వచ్చింది అని మీరు కనుక్కోగలిగారు. కనుక్కొని అక్కడ వెళ్ళి నేర్చుకోవాలనే కోరికతోటి వచ్చి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చిన్న అర్థం అయిపోయినాయి. ఈ కేచరి నేను చేయలేదు, అందువల్ల ఇది భరించలేని తలనొప్పి వచ్చింది అని. అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నది ఏంటి? కేచరి ముద్రలో ఉండి ప్రాణాయామ గంటల తరబడి చేసిన శరీరంలో ఉష్ణం పెరగదని. ఉష్ణం రాదు, ఎలాంటి తలనొప్పి లేదు, ఏం లేదు. అయితే నాలుక పోల్డ్ పెట్టకుండా కేచరిలో లేకుండా ప్రాణాయామ చేస్తే శరీరంలో ఉష్ణం పెరుగుతుంది, విపరీతమైన తలనొప్పి వచ్చేసి. ఈ కేచరి అనేది కేవలం క్రియాయోగంలోనే చెప్పబడుతుంది. ఇది అంటే కేచరిలో ఉండి ప్రాణాయామ చేస్తే శరీరంలో ఏమాత్రం ఉష్ణం పెరగదు. అయితే ఇప్పుడు మీరు 1 ఇయర్ ఎక్కువనే అయింది మీరు కాబట్టి అప్పుడు కరోనా టైంలో వచ్చారు. మరి ఇంచుమించు మరి 1 ఇయర్ నుంచి కంటిన్యూ సాధన చేస్తున్నారా? అంటే మధ్యలో ఇంటి దగ్గర పొలం పనులు అవి చేసినాను. ఈ 1 ఇయర్ లోపల కుదరలేదు, ఎప్పుడో ఒకసారి గ్యాప్ వస్తుంది, డిస్కంటిన్యూ అయితే అయింది. కాకపోతే మధ్యలో సాధన చేస్తూనే ఉన్నా. మళ్ళీ ఆశ్రమానికి వచ్చి మళ్ళీ చేయడం, మళ్ళీ ఇంటికి పోయి ప్రాక్టీస్ చేసుకోవడం. మీరు అంటే ఆశ్రమానికి వచ్చి 1 వీక్ 10 డేస్ ఉండిపోతున్నారు. 1 వీక్ ఉండి ఇక్కడ కొంచెం క్రమ పద్ధతిలో అంటే టైం టు టైం సాధన చేసుకోవడం వల్ల ఇంటికి పోయి అదే టైం ప్రకారం మళ్ళీ చేయడం అలవాటు అవుతుందని చెప్పి ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే చేస్తుంటాం. ఓకే. ఇక్కడ 1 వీక్ 10 డేస్ వచ్చి
టైం టేబుల్ ప్రకారం సాధన చేస్తే మళ్ళీ ఇంటికి పోతే కూడా అది అభ్యాసంగా మారుతుంది అనేది, ఇదే టైం టేబుల్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు, అభ్యాసం అవుతుందని వచ్చి చేస్తూ పోతున్నారు. ఆశ్రమానికి కూడా వచ్చి కొన్ని రోజులు ఉండి పోతున్నారు. సరే, అయితే ఇప్పుడు మీరు సాధనలోకి క్రియాయోగ మెడిటేషన్లోకి రాకముందు, క్రియాయోగ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత దానికి దీనికి తేడా మీకు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ క్రియాయోగలో రాకముందుకు అంటే శరీరం అంతా మజ్జు టైప్ ఉండేది. అంటే పొద్దున లేవడం తమో గుణంగా ఉండేది. పొద్దున లేవలేకపోవడం అంటే కష్టంగా లేసేది, కష్టంగా లేచి పనులన్నీ జరిగిపోయేటి. కాకపోతే ఇంత యాక్టివ్ గా ఉండకపోయేటోని. అంటే పొద్దున మార్నింగ్ లేవడం, అన్ని చకచక పనులు చేసుకోవడం. ఈ క్రియాయోగలకు వచ్చిన తర్వాత అప్పుడు అంటే అంత ఉదయాన్నే లేవలేకపోవడం, ఈ సాధన చేయడం కుదరకపోవడం, ఇది ఎందుకు అవుతలేదు ఇట్లా అని చెప్పి అనుకునేటోని. ఎవరిని అంటే గురుగారిని అడగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గురుగారు చెప్పి ఏంటంటే ఈ నాడీ శుద్ధి లేకపోవడం వల్ల ఎక్కువ నిద్ర వస్తుంది, మీరు అంటే పనులు అంత యాక్టివ్గా చేయలేకపోవడం. అంటే నేను అంతకుముందే ఈ యోగాసనాలు అవి ఇవి చేసేటోని కొంచెం బాడీ ఈజీ అవ్వడానికి. ఇక తర్వాత కొన్ని ఆహార నియమాల్లో కొంచెం మార్పు తెచ్చుకొని కొంచెం అంటే అంతకుముందు తీసుకునే దానికన్నా కొంచెం తగ్గించి మామూలుగా చేసుకుంటోని. ఇంకొంచెం బాడీలో ఇక తొందర నిద్ర లేవడం, మిగిలిన అన్ని ఈజీ అయిపోయిన పనులు. క్రియ కూడా చేయడానికి అంటే అంటే ఇష్టం పెరిగేది, అంటే టైం అనుకూలంగా పెరిగేది అనమాట. చేయాలనే కోరిక వచ్చేది. అంతకుముందు తర్వాత చేద్దాం అని అట్లనే ఆలోచన ఉంటుండే. అంటే ఇప్పుడు మీరు అందులోకి మామూలుగా కొన్ని రోజులు ఏదో కొన్ని ఆసనాలు అవి ప్రాక్టీస్ చేసిన అన్నారు. అయితే గతంలో సోమరితనము, బద్ధకము, నిద్ర, ఆలస్యము ఇవన్నీ ఉండేది. ఇవన్నీ అంటే ఒక యాక్టివ్ వచ్చి తొందరగా నిద్ర లేవడము, తర్వాత శరీరంలో బాడీలో తేలికగా హుషారు యాక్టివ్నెస్ రావడం వలన మీకు క్రియాయోగం మీద గురి కొంచెము అదే మనకు దీని మీద ఆసక్తి శ్రద్ధ పెరిగి మీరు రెగ్యులర్ గా మరి అంటే ఉత్సాహం పెరిగింది. సాధన కూడా చేస్తున్నాను. అప్పుడు అంటే అదే తర్వాత అనుకుంటే వాయిదా వేసేటోళ్ళం పోయేది. నేను అనుకునేటోని ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇట్లా ఏమైందంటే కొంచెం ఆహార నియమాల్లో మనం పాటిస్తే ఇది కొంచెం తేలిక అవుతుంది అని చెప్పి దాంట్లో కూడా ఆహార నియమం పాటించి కంటిన్యూగా చేయడం ప్రారంభించిన. అంటే మీరు ఆహారంలో మార్పు చేయాలని అంటే ఇప్పుడు ఇక్కడ క్లాసులో విని ఆహారంలో మార్పు తీసుకొని రావాలి, మొదలు ఆహారం మార్పు చేయాలి, సమయం ప్రకారం సాధన చేయాలి అని ఇక్కడ క్లాసులో చెప్పిన మాటల ప్రకారం మీరు ఆహారంలో మార్పు తీసుకొచ్చి సమయం ప్రకారం సాధన చేయడం వలన మీకు శరీరం తేలికగా అయిపోయి పొద్దున ఉదయం లేవగలుగుతున్నాను, లేచి సాధన చేసుకోగలుగుతున్నాను. 2 టైమ్స్ చేస్తా, కుదిరితే ఏదో ఒక రోజు మధ్యాహ్నం అట్లా కొంచెం ఎక్కువ టైం సాధన చేస్తాం. రెండు పూటలు అయితే ఉదయం సాయంత్రం తప్పకుండా చేస్తున్నారు. ఇంకా అవకాశాన్ని బట్టి కుదిరితే మధ్యాహ్నం కూడా చేస్తున్నాం. వెరీ గుడ్. అయితే మీకు ఈ మహాముద్ర ఇట్లా పర్ఫెక్ట్ వేస్తుంటే మీకు ఏమైనా కలిగిన అనుభవాలు ఏంటిది? మహాముద్రలో అనుభవం ఏం కలగలేదు గురుగారు. కాకపోతే ఇవి చేయగలుగుతాయి. అంతకుముందే నేను ఆసనాలు అవి చేస్తాను కాబట్టి ఇవి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఈ ముద్రలు ఆసనాలు అవన్నీ చేయగలుగుతా. అంటే మహాముద్ర ఇది వేస్తుంటే శరీరం రిలాక్స్ ఏమని అనిపిస్తలేదా? అంటే అంతకుముందు నాకు ఈ కాళ్ళ నొప్పులు ఉండేది, మోకాళ్ళ నొప్పి అంటే వన్ సైడ్ ఉండేది. స్టార్టింగ్ లో ఉండేది, ఎక్కువసేపు కూర్చోకపోవడం అది ఉండేది. గంటన్నర కూర్చున్నా అంటే మహా అయిపోయేది. నాకు ఈ కాలు విపరీతమైన నొప్పి అయిపోయేది. నేను గంటన్నర అని అయిపోయిన తర్వాత ఇక కష్టంగా అది కూడా చేసి ఉండేటోని. అప్పుడు ఈ మహాముద్ర గురువు గారు చెప్పారు, మహాముద్ర వేస్తే మోకాళ్ళ నొప్పులు పోతాయి, నడుము నొప్పి పోతుంది అంటే నేను అట్లా చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పి కూడా పోయింది. ఇప్పుడు 2-2.5 గంటల వరకు కూడా చేయగలుగుతా. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఒక కుడి మోకాళ్ళ నొప్పి ఉండేది, అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చేది, మామూలుగా నొప్పి కాదు. అయితే అది ఈ మహాముద్ర ఇవి చేయడం వల్ల అవి కూడా ఇప్పుడు పోయింది. ఇప్పుడు అటువంటి సమస్య అయితే ఇప్పుడు లేదు. ఇంకా మహాముద్ర వేస్తే మీకు శరీరం రిలాక్స్ ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పి అయితే పోయింది. అదే కాళ్ళ నొప్పులు క్లియర్ అయిపోయింది. అయితే మరి ఇంకా మీరు సాధనలో మీకు అంటే ఈ యొక్క మనసు నిలకడ ఉంటుందా? అంటే ముందు నిలకడ ఉండకపోయేది, ఇప్పుడు శాస్త్రాధ్యాయం. గురువారు ఏం చెప్పారంటే ఇది ఈ క్రియతో పాటు మనం స్వాధ్యాయం కూడా చేయాలి. అంటే నేను భగవద్గీత, ఈ తత్వశాస్త్రం పైన ఈ ఎవరైనా తత్వం మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర సత్సంగం వినడం అవి చేస్తుండే. ఇప్పుడు భగవద్గీత అవన్నీ వింటున్నాను. ద్వారా ఇంకా
ఈ వివేకానందులు అంటే మనకు ఎందుకు నిలుస్తలేదు అని చెప్పి వివేకానంద స్వామి ఒక చిన్న మాట చెప్తారు. మనం శ్వాసను కనుక మనం అదే కుమ్మించి ఎక్కువసేపు కుమ్మించి అప్పుడు శ్వాసను కుమ్మించినట్లయితే మన ఆలోచనలు ఎక్కువసేపు కుమ్మిస్తే నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు మనం పట్టుకోగలం, దాన్ని రిటర్న్ వచ్చేస్తుంది. అది మనం శ్వాసను ఉంచడం వల్ల ఇవి రావు అని చెప్తే అట్లనే ఒక్కొక్కసారి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మనం కంట్రోల్ మళ్ళీ రివర్స్ తెచ్చుకోవాలి. మళ్ళీ మన ఆజ్ఞాచక్రంలోకి మళ్ళీ ఇట్లా అంటే కొంచెం కొంచెం నియంత్రించగలుగుతాం. అంటే ఇప్పుడు మనసే శ్వాస, శ్వాసే మనసు కనుక ఈ యొక్క మనసు చంచలమైనప్పుడు శ్వాసని లోపల బంధించి కూటస్థంలో ఆజ్ఞాచక్రంలో మనసు స్థిరం చేసి శ్వాసను ఆజ్ఞాచక్రంలో బంధించడం వలన స్థిరం అయిపోతుంది అనేది ఆ టెక్నిక్ ని మీరు వాడుతున్నారు. సంతోషం. క్రియాయోగంలో కూడా అదే చెప్తాం కదా, మనం ఎట్లా అంటే శ్వాసని ఆధీనంలో తెచ్చుకుంటే ప్రాణాయామ ద్వారా మనసు ఆధీనంలోకి వస్తుంది. అట్లా ఆ టెక్నిక్ ని మీరు వాడుతున్నారు. అంటే శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో కుంభకం అంటే బంధించి ఉంచి వీలైనంత సేపు ఉండి దృష్టిని కూడా ఆజ్ఞాచక్రంలో స్థిరం చేసుకోవడం వలన ఆలోచనలు ఆగిపోతున్నాయి. ఈ టెక్నిక్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ అవుతుంది. వెళ్తే మధ్య మధ్యలో మళ్ళీ వెళ్తే మళ్ళీ కంట్రోల్ చేసుకోవడం, అంటే మళ్ళీ ఎక్కడికైతే వెళ్తుందో మళ్ళీ రివర్ తెచ్చుకొని మళ్ళీ అక్కడ ఆజ్ఞాచక్రంలో మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ వెళ్ళినా తిరిగి తీసుకొచ్చి మీ కూటస్థంలో ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకోగలదు. ఆ శ్వాసని కూడా మనము వీలైతే కుంభకాన్ని పెంచి పెంచి ఆజ్ఞాచక్రంలో వీలైనంత ఎక్కువసేపు ఉంటే దాన్ని ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ప్రాణాయామతోటి ఆలోచనలు తగ్గిపోతాయి. అయితే గతంలోనేమో మనసు నిలవకపోతుండే, చంచలమైపోతుండే. కాకపోతే ఇది కంట్రోల్ చేయడం, ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంత చేసినా గానీ మళ్ళీ మనసు వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ క్రియ అనేది చేస్తూనే ఉంటాం. అంటే ఈ టెక్నిక్ మళ్ళీ యూజ్ చేసిన కాడ నుంచి అంటే ఈ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అంటే ఇక్కడ నిలపడానికి ప్రయత్నించడం పదే పదే పదే. శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో ఎక్కువసేపు బంధించి కుంభకం చేయడం వలన ఆలోచనలు ఆగిపోతున్నాయి. అయితే అంటే గతంలో మరి మీరు ఈ ధ్యానం చేయకుండా కేవలం ఏమైనా పూజలు అవి ఏమైనా చేసేవాళ్ళ? అప్పుడు ధ్యానం గురించి అసలు తెలియదు. ఏదో అప్పుడు పూజలు అవి చేసుకునేటోని, అంటే రామాయణం మహాభారతం ఇవన్నీ విని వాటి ప్రకారం ఆచరించుకోవడం, తర్వాత అమ్మవారి నవరాత్రులు ఉపవాసం చేయడం అవి చేసేది. కాకపోతే అనుకున్నది ఏమిటంటే అసలు మనిషి సార్థకత పొందాలంటే ఏం చేయాలి, మరి పూజల వల్ల తరించిపోతారా అంటే అట్లా తరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఇదే వెతకడం చూడడం అదే జరిగిపోయింది. ఈ తర్వాత అంటే ఈ ధ్యానంతోని వీటితోని అంటే చేయవచ్చు అని మళ్ళీ గురువుగారు మా గురువు గారి వీడియో పిరమిడ్ల ద్వారా వచ్చిన వీడియో నేను ఇంటర్వ్యూ ఒకటి చూశాను. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత దాన్ని బట్టి కొంచెం అర్థమైంది జ్ఞానం, అంటే ఈ ధ్యానం చేయడం వల్ల ఇలా ఉంటది అని చెప్పి అప్పుడు ఈ క్రియాయోగకు రావడం జరిగింది. ఓహో, నేను అక్కడ వేరే ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూని చూశారు. ఓహో, ధ్యానం తోటి అట్లా మేబీ ఈ విధంగా రాగలిగారు. సరే, అప్పుడు యూపీలో ఉన్నారు మీరు? అప్పుడు ఉత్తరప్రదేశ్లో డ్యూటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గతంలో అదే నోములు వ్రతాలు పూజలు చేసేవాళ్ళు. అంతే, దాంతో మనకు ఖర్చు ఆడంబరము తర్వాత మనకు ఏదో సమయం ఇదైతుంది. కాకపోతే ఒక సదాచారం మంచి ఆచారం తప్పేం లేదు, కానీ అందులో ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఎక్కువ ఉండదు. కాకపోతే ఇక్కడి వరకు తీసుకొచ్చిన మార్గం మాత్రం అదే అని అదే భక్తి మార్గం నుంచి ఇప్పుడు యోగ మార్గం వరకు ఆ భక్తే మిమ్మల్ని యోగం వైపు మలిపింది అని అంతే. అవును, అది ఉపయోగపడుతుంది. ఆ 1వ తరగతి 2వ తరగతి మళ్ళీ 10th క్లాస్ వరకు నిన్ను తీసుకెళ్తుంది. ఆ చిన్నప్పుడు చేసిన ఆ భక్తి, ఆ పూజలు, నోములు, ఆ యొక్క ఆధ్యాత్మికమే నిన్ను ఇంకా పైమెట్టుకు వెళ్ళేటట్టు చేస్తుంది. గత జన్మ సంస్కారము అనేక జన్మ సంసిద్ధవు, అనేక జన్మల పుణ్యం చేతనే ఈ యొక్క యోగం పైన ఆకర్షితుడై యోగం వైపు వస్తాడని భగవద్గీత చెప్తుంది కనుక అది గత పుణ్యం చేతనే రాగలుగుతాము. సరే, మరి మీరు ఈ యొక్క క్రియాయోగం ద్వారా పొందిన బెనిఫిట్స్ ఏమన్నా మరి చెప్పండి. అదే కాళ్ళ నొప్పులు పోయినవి, ఆరోగ్యం అంటే బాగుంటది. బాహ్యంగా మనం బయట చూసుకుంటే ఏం వచ్చినా రాకపోయినా ఫస్ట్ మనకు ఆరోగ్యం బాగుంటది. ఈ ఆరోగ్యం తర్వాత మనం ఇక క్రియ చేయడం వల్ల కుంభకం పెంచుకోగలుగుతున్నాం. ఈ ఆలోచనలు, చెడు మార్గం ఇవి కొంచెం కొంచెం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇదే మనల్ని మోక్ష మార్గం నడిపిస్తే మార్గాన్ని. అయితే ఇప్పుడు మీరు మొదటిది ఏంటంటే కాళ్ళ నొప్పి తగ్గించుకున్నారు. ఇంకొకటి మీకు
గతంలో ఇట్లా ధ్యానంలో కూర్చున్నాగానే అనేకమైన ఆలోచనలు వచ్చేది. ఈ యొక్క శ్వాసని ఆజ్ఞాచక్రంలో స్థిరం చేసి బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టి అట్లా ధ్యానించడం వలన మీకు ఆలోచనలు కూడా ఆగిపోతున్నాయి. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఆలోచనలు వచ్చినా ఇదే విధంగా చేయడం వలన మీకు ఆలోచనలు వస్తలేవు. అంటే కాళ్ళ నొప్పులు తగ్గించుకున్నారు, ఆరోగ్యాన్ని పొందారు, చక్కటి శరీరాన్ని తేలిక. అంటే ఇంతవరకు తమో గుణము నిద్ర బద్ధకము ఉండే, ఆ నిద్ర బద్ధకం పోయింది. ఇప్పుడు యాక్టివ్గా శరీరం యాక్టివ్ అయింది. అలాగే మీకు ఒక మనసు శరీరం తేలిక ఉంటుంది, కాళ్ళ నొప్పులు తగ్గినాయి. గతంలో ధ్యానంలో ఆలోచనలు వచ్చేది, ఇప్పుడు ఆలోచనలు అన్ని తగ్గిపోయి స్థిరంగా నిలుస్తున్నాయి. ఇవి మీరు పొందిన బెనిఫిట్స్. నియంత్రించుకోగలుగుతున్నాం, ఆలోచనలు నియంత్రిస్తున్నారు. అయితే ఇంకా ఆధ్యాత్మికంగా ఇది కొంత విధంగా భౌతికంగా కొంత బెనిఫిట్సే. ఇంకా మీరు ఆధ్యాత్మికంగా ఈ ముద్రల్లో ధ్యానం చేసేటప్పుడు మీరు పొందిన అనుభవాలు ఏంటిది? జ్యోతి ముద్రలో ఇట్లా ఏమన్నా అనుభవాలు వచ్చినాయా మీకు? స్టార్టింగ్ లో అంటే గురుగారి దగ్గర రాకముందుకు వచ్చేది, అప్పుడు మొత్తం ఇట్లా శరీరం తిప్పడం, మొత్తం భూగోళం గ్లోబ్ టైప్ అంటే అలాంటి వచ్చినాయి. అంటే ఇవి ఏం అసలు ఏంటిది, ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అని అనుకుంటున్నాయి. అప్పుడు సరే గురుగారి దగ్గర వెళ్ళిన తర్వాత అడుగుదామని చెప్పి అనుకున్నా. ఇక గురువు గారి దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ వినాగానే అవన్నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. అడగక ముందుకే అవి సత్సంగంలో అవన్నీ చెప్తూ ఉన్నారు, అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అంటే తర్వాత సాధన పెంచిన తర్వాత ఈ జ్యోతి ముద్రలో ఈ జ్యోతి దర్శనం జరిగింది. కాకపోతే 2-3 సార్లు జరిగింది గురుగారు. తర్వాత మాత్రం అంటే సాధన డిస్కంటిన్యూ చేయడం వల్ల, తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ చేస్తే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు కంటిన్యూగా మీరు ఎప్పుడైతే సీరియస్ గా చక్కగా సాధన చేసినప్పుడు మరి జ్యోతి ముద్రలో దర్శనం జరిగింది. అప్పుడు కాకపోతే ఎక్కువసేపు నిలవదు, అప్పుడు ఎక్కువసేపు నిలిచి తర్వాత వెళ్ళిపోతుంది. అట్లా ఎంత 3-4 సార్లు వచ్చిందా? అవును, జ్యోతి దర్శనం జరిగింది. జ్యోతి దర్శనం చేసుకున్నాం. కేవలం అంటే జ్యోతి ముద్రలోనేనా? జ్యోతి ముద్రలో. జ్యోతి ముద్రలో జ్యోతి దర్శనం జరుగుతుందిగా. జ్యోతి ముద్ర లేకుండా కూడా పొందడం అనేది గొప్ప. అట్లాగే పెంచుతూ పోతుంటే బెండుతోటి ఈదగలుగుతాము, ట్యూబ్ వేసుకొని ఈదగలుగుతాము. తర్వాత ట్యూబ్ లేకుండా కూడా స్విమ్మింగ్ చేసే శక్తి కలుగుతుంది. అలాగే అంటే ఇక్కడ మనము అనేకమైన అంటే సాధనలు మనము ఇది అవసరం లేదు. ఇంకా సూటి మార్గమైన క్రియాయోగ ధ్యానం చేసుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని. మరి ఈ యొక్క సాధకులకు ధ్యాన యోగంలో ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది? సాధకులకు అయితే నేనేం చెప్పలేను, కొత్త వారికి మాత్రం చెప్పగలను. క్రియాయోగ చేయండి, అంటే మనం మోక్షం వైపు తీసుకెళ్తుంది అని చెప్పి నేను నమ్మి క్రియాయోగ సాధన చేస్తున్నాను. క్రియాయోగ చేయకముందు ఇప్పుడు అందరూ అపోహలు వచ్చినట్టు నేను అనుకునేటోని, వీళ్ళు సాధువులు అంటే ఏదో మాంసం తింటారు, ఏదో గంజాయి తాగుతారు అవన్నీ అని చెప్పి అప్పుడు స్టార్టింగ్ లో నేను అనుకుంటాను, వీళ్ళు ఏం చేస్తారు అంటే జాబ్ చేయకముందుకు, అంటే వీళ్ళు డబ్బులు అడుగుతారు అవి అని చెప్పేసి నాకు కూడా ఉండే. కాకపోతే కొంచెం ఈ జ్ఞానం తెలిసిన తర్వాత వీళ్ళ దగ్గర ఈ సాధన ఉంటది, యోగం ఉంటది, వీళ్ళు ఇంత శక్తిమంతులు అని చెప్పేసి అప్పుడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ యోగ మార్గంలోకి ఈ భగవంతుని కృపతోనే రావడం అని అనుకున్నాను. అంటే ఇప్పుడు మీకు ఈ యొక్క శాస్త్రాల మీద కొన్ని అపోహలు ఉంటాయి, తర్వాత కొన్ని ఛానల్స్లలో ఇచ్చిన ఇంటర్వ్యూల మీద కొన్ని ఇప్పుడు అంటారు కదా నాగ సాధువులు అని, అఘోరులని, యోగులని, రకరకాల వాని మీద వాళ్ళకు తెలియకుండా కొన్ని ఏం చేస్తారంటే అపోహలు కలిగిస్తారు. కొంచెం మీడియా కూడా కొన్ని అపోహలు కలిగిస్తుంటుంది, అంటే మిస్గైడ్ ఇస్తుంటుంది, వాళ్ళకి అవగాహన ఉండదు వీటి గురించి. అంటే ఒక సన్యాసి అయ్యి ఉండి హిమాలయాల్లో సన్యాసించి అక్కడ ఆ సాధువుల మధ్యలో గడిపినప్పుడేమో ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారు. శాస్త్రాన్ని ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారు. గొప్ప గొప్ప ఋషులతోటి సాంగత్యం చేస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారు. ఇటు ఋషుల సాంగత్యం లేదు, ఇటు ఉపనిషత్తులను అధ్యయనం చేయకుండా, ఇటు ఆ సాధుల పరంపర తెలియకుండా దాన్ని చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే వీటి గురించి అపోహలు కలిగించే మీడియానే ఎక్కువ ఉంటుంది. అలాగే శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒకే విషయము 100 మందికి 100 రకాలుగా అర్థమవుతుంది. శాస్త్రం చదివిన వాళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, తపస్సు చేసిన వాళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, ఏమి తెలియని వాళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది. అట్లా 100 రకాలుగా అర్థమవుతుంది. కానీ కరెక్ట్గా శాస్త్రాన్ని చదివి కరెక్ట్గా తపస్సు చేసి కరెక్ట్గా మంచి గురువుల దగ్గర శిక్షణ తీసుకొని ఉన్న వాళ్ళకి యథార్థం ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మీకుండే అపోహలన్నీ మన ఛానల్ వలన ఇంటర్వ్యూల ద్వారా తొలగిపోయినాయి. ఫస్ట్ అదే ఇంటర్వ్యూ అంటే బయట వాళ్ళు చెప్పడం, వీళ్ళు
శ్మశానంలో ఉంటారు, మాంసం తింటారు ఇది అని చెప్పి అప్పుడు అపోహలు ఉండేది. కాకపోతే వీళ్ళు ఇంత శక్తిమంతులు, అన్ని వీళ్ళ అంటే వీళ్ళు సంకల్పంతో కూడా చేయగలరు ఇవన్నీ అని చెప్పి అప్పుడు ఏం తెలియదు, అట్లా చెప్పేవారు కూడా లేరు. ఇంత శక్తి వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పి. అంటే ఇప్పుడు అంటే క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్టు, అలాగే ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలు, అలాగే క్రియాయోగ ధ్యానము ప్రశ్నలు జవాబులు అనే ప్లేలిస్టులో, అలాగే ఇంటర్వ్యూల రూపంలో మన ఛానల్లో కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్లో మీకు అనేకమైన సందేహాలు తొలగిపోయినాయి. ఈ సాధకులు అంటే ఎట్లుంటారు, ఈ యొక్క హిమాలయాల పరిస్థితులు ఏంటిది, ఆధ్యాత్మికం అంటే ఏంటిది, ఏది సూటి మార్గం, ఏది మోక్ష మార్గం, ఎండ్ల వెళ్ళాలనేది మీకు అన్ని సందేహాలు ఎన్నో తీర్చింది. ఇప్పుడు మీకు సాధన చేస్తుంటే కూడా అద్భుతమైన అనుభవాలు వస్తున్నాయి. దీనివల్ల నా శరీరముగా ఆరోగ్యంగా కానీ, మానసిక ప్రశాంతత కానీ, తమో గుణం పోయి మనసులో ఉండే అనేకమైన ఆలోచనలు పోయి ఆలోచన లేని స్థితిలో ఉండడం, అలాగే నిశ్చల స్థితిలో రావడం, మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ మీరు ఎంతో లాభంగా అనిపిస్తుంది. కాబట్టి దీంట్లో ఉత్సాహం పెరిగింది. అయితే ఇప్పుడు చాలా ఉత్సాహం పెరిగింది, చేయాలనే తపన. చాలా సంతోషం. అంటే కొత్త సాధకులు అంటే కొత్తగా ఈ వైపు వచ్చేటోళ్ళకి మీరు క్రియాయోగం చేసుకోండి అంటున్నారా? అవును గురు, క్రియాయోగం చేసుకోవాలి. ఇది సూటి మార్గం, ఫ్లైట్ వే అని గురువు గారు అన్నారు. అవును, ఇది మిగిలిన వాటి అన్ని చూసుకుంటుంటే ఇది చాలా సులభమైన మార్గం. ఇది అంటే మీకు ఇది అనుభవంలోకి వచ్చి చెప్తున్నారా? మరి అవును, ఇది అంటే మనం రోజు సాధన చేస్తుంటే మీకు కలిగిన అనుభవం. మనం అన్ని నియంత్రించుకోగలుగుతాం. కాకపోతే స్వాధ్యాయం ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం జ్ఞానం అనేది కలిగితే ఇక్కడ దాకా చేయగలుగుతారు. అయితే అంటే ఏదో కొన్ని శాస్త్రం చదవడము, ఉపన్యాసాలు వినడము, గతంలో ఇంత అభ్యాసము, నోములో వ్రతాలు చేసే వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తులు ఎప్పుడో ఒకసారి ఈ వైపు రాగలుగుతారు, దీన్ని అందుకోగలుగుతారు అంటారు, చేయగలుగుతారు. అయితే ఇప్పుడు గతంలో ఒకసారి కొంతమంది 20 ఏళ్ళు కూడా ధ్యానం చేసి మనసు నిలవలేకపోతున్నాను, ఇంకా నాకు కాళ్ళ నొప్పులు పోతలేవు, నాకు ఆరోగ్యం సరి అయితలేదు, నాకు మనసు నిలుస్తలేదు అనేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక పారాయణ చేసేటోళ్ళు, ఆధ్యాత్మికంగా పూజలు చేసేటోళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో మంత్రజపం చేసేటోళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం చేసేటోళ్ళు కూడా అంటున్నారు. అన్ని నానా రకాల సాధనలు చేసేటోళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక రకంలో. మరి ఏ సాధన చేసినా మనం ప్రాణాయామ టెక్నిక్ తో చేయకపోతే మాత్రం ఇది మనసు నిలపడం అనేది సాధ్యం కాదు. ఇది గురువు గారు చెప్పారు. ఇది స్వయంగా నేను కూడా అనుభవించి అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది స్వయం అనుభవమే. అందరూ బయట ఏమని చెప్తారు అంటే ఇదే ఓన్లీ కేవలం ధ్యానం చాలంటున్నారు, ధ్యానం చాలా అంటున్నారు. కానీ ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, అంటే ఏ విధంగా చేయాలి, మనసు ఎలా నిలుస్తుంది, అందరూ వచ్చి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఏంటిది, గురుగారు ధ్యానం చేస్తున్నా కానీ మనసు నిలవట్లేదు. అదే చెయ్యి నానే చెయ్యి, ఎన్ని రోజులు చేస్తాం, సంవత్సరం చేస్తావు, 6 నెలలు చేస్తావు, సంవత్సరంన్నర చేస్తావు, అయినా అది మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ అదే ప్రశ్న, ఎలా చేయాలి అంటే ఈ టెక్నిక్ వాళ్ళు చెప్పట్లేదు. ఎక్కడికి పోయినా, బయట కూడా పోయినాను, కాకపోతే వాళ్ళు ఇదే థియరీ టైప్ చెప్తున్నారు. అన్ని చెప్పేసి భగవద్గీతలో చెప్పారు, అంటే ఏది చెప్పినా మళ్ళీ ధ్యానం చేసుకో అంటే వేమన యోగి చెప్పారు, బ్రహ్మంగారు చెప్పారు, భగవద్గీత చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది ధ్యానం చేయమని అంటున్నారు. ధ్యానమే చేయమంటున్నారు. కానీ ధ్యానం చేస్తే ఇప్పుడు ధ్యానం చేస్తావు, ఎన్ని సంవత్సరమైనా చేస్తావు, అయినా అదే ప్రశ్న, మళ్ళీ మనసు నిలవట్లేదు, మనసు ఎలా నిలుస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఈ ప్రాణాయామ టెక్నిక్ కావాలి. ప్రాణాయామం, ఈ శ్వాసక్రియ ప్రాణాయామ టెక్నిక్ లేకపోతే మళ్ళీ ధ్యానం మనసు నిలపడం అంత సులభ సాధ్యం కాదు. మీరు తెలుసుకున్నది ఏంటంటే ప్రాణాయామతోటి మనసు నిలుస్తుంది అనేది సత్యం తెలుసుకున్నారు. అవును గురుగారు. అందరు కూడా ఎవరైనా 20 ఏళ్ల నుంచి ధ్యానం చేసి మనసు నిలుస్తలేదంటే మీరు ధ్యానం టెక్నిక్ అంటే ప్రాణాయామ టెక్నిక్ వాడండి, మీ నియంత్రించగలుగుతారు, మీరు మనసుని నియంత్రించగలుగుతారు అంటున్నారు. అంటే ఆలోచనలు తగ్గిపోతాయి, మనసు నిలకడ చెందుతుంది. ఇది నా అనుభవం అని చెప్తున్నారు మీరు టోటల్ గా. బయట ఎక్కడ పోయినా ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం ఎలా చేయాలి అసలు, ఒక ముద్ర వేయండి, ఆసనం వేయండి, ఇలా కూర్చోండి, చెప్పాలి, నిటారుగా కూర్చోండి అని చెప్పలేదు. మీరు ఇవన్నీ తీరి చెప్పి ధ్యానం చేసుకొని పోండి, ఇంటికి పోయి చేసుకొని పోండి అంటే ఎలా చెప్తారు. నేను ఇష్టం ఉన్నట్టు కూర్చుంటా, ఇట్లా కూర్చుంటా, ఒక ½ అన్ అవర్లోనే అయిపోయి నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా, ఇంకేం ధ్యానం చేస్తావు. అదే అంటే మీరు కరెక్టే, మీరు అనేది చాలా సత్యము. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ నడవడానికి ఒకటి, అదే మన ఫ్యాన్ నడవడానికి ఒకటి, అదే కార్ నడవడానికి, బైక్ నడవడానికి ఒకదాని ఒకటి నడవదు. దేని ఫార్ములా దానికే వేరే ఉంటుంది. అలాగే ఇందులో కూడా మనం ఈదడానికి కూడా ఒక ఫార్ములా ఉంది, స్విమ్మింగ్ చేయడానికి కూడా. అది అట్లా ఈదితేనే మనం తేలుతాం. అట్లాగే ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. భగవద్గీతలో కూడా సమకాయ, శిరోగ్రీవం, దారయన్న, చలస్థిరం, మనసు ఇటట్టు పోకుండా కూటస్థంలో నిలపండి,
మెడ శరీరం చక్కగా కూర్చోండి, స్థిరమైన సిద్ధాసనంలో కూర్చోండి అని కొన్ని ప్రాసెస్ ఉంటది దానికి. అంటే మరి ఎలాగైనా కూర్చొని చేయండి, కుర్చీ కానండి, గోడ కానండి, మ్యూజిక్ పెట్టుకోండి, దీని వలన మిస్గైడ్ కావడము, నిద్రలోకి వెళ్ళిపోవడము, దీని వలన చాలా అపాయం జరగడము, ఆ శరీరంలో రోగం పెరగడము, శరీరంలో నీరు పెరగడము, శరీరంలో స్థూలకాయం కావడము, శరీరంలో మనసు నిలవకపోవడము, ఇవన్నీ నానా రకాల అస్తవ్యస్తంగా ఉన్నాయి. కనుక ఉపనిషత్తుల ప్రకారం, ఋషుల ప్రకారం ఇప్పుడు మనం వివేకానంద స్వామి ఎంత బాగా చెప్పాడు ధ్యానం గురించి, పరమహంస యోగానంద గారు ఎట్లా చెప్పారు, స్వామి దయానంద సరస్వతి, శంకరాచార్యుల వారు యోగ తారావళి అని ఒక బుక్కే రాశాడు. మరి కుండల్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా సమాధి స్థితి అందుకోవాలని యోగ తారావళి అనే గ్రంథం రాశాడు అద్భుతంగా శంకరాచార్యులు. మరి మలయాళ స్వామి ఓంకారం అనే 800 పేజీల పుస్తకం రాశారు. వీళ్ళంతా ఎందుకు రాసి పెట్టారు, ఎట్లనైనా కూర్చోండి, గోడ కాని కూర్చోండి, మ్యూజిక్ పెట్టుకోండి, నిద్రపోండి అని చెప్పలే కదా. కనుక అదే అతను మిస్గైడ్ అవుతారు మరి జనాలు. కనుక అట్లా కాకుండా ఒక శాస్త్రీయం ఉంది, ధ్యానానికి ఒక శాస్త్రం ఉంది. ధ్యానం అనేది యోగంతో కూడి చేయాలి, అప్పుడే ఫలితం ఇస్తుంది. అదే విచారణ ఒక రెక్క, ధ్యానం ఒక రెక్క, యోగం అనే తోక ఉండాలి. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఈ ఋషులకంతా ఇవి ఉన్నాయి. మనం శాస్త్ర ప్రకారం వెళ్తే మనం దానికి అనుగుణంగా మనం ఏదైతే చేయగలుగుతున్నామో అక్కడ చేరుకోగలుగుతాం, మనసు నిలకడ చెందుతుంది. మనసు నిలకడ చెందుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ వెన్నెముక నిటారు పెట్టండి, ప్రాణాయామంతో చేయండి అంటే మనం 2 గంటలు 3 గంటలు ఎన్ని గంటలు చేసినా మనకు నిద్ర అనేది రాదు, మనం చేయగలుగుతాం. వాళ్ళు ఏం ధ్యానం చేయండి అంటే ఇలా కూర్చొని చేస్తే ఈ వెన్నెముక నిటారుగా పెట్టకపోయినా, శ్వాసక్రియ మనం అది ఈ టెక్నిక్ లేకపోయినా మనకు అర్ధ గంటలో కానీ నిద్ర వచ్చేస్తుంది. మనం చేయలేము, ఎక్కువ సేపు కూడా చేయలేము. ఏది కొత్త సాధకులు నేను చెప్తున్నా, అంటే ఇలా పెట్టడం వల్ల నిద్ర వచ్చేస్తుంది. నేను కూడా మామూలుగా ఫస్ట్ చూస్తోని అర్ధ గంట కంటే ఎక్కువ కూర్చోలేకపోవడం, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చి అయితే జంతువులు పశుపక్షులు నిద్రపోతున్నాయి, వాటికి బ్రహ్మజ్ఞానం రాదుగా. నిద్రతో కొంత రిలాక్స్ లభిస్తుంది కానీ బ్రహ్మజ్ఞానం రాదు. అందులో ధ్యానంలో నిద్రపోతే వెన్నుపూసలు తప్పిపోవడం, వంగి కూర్చుంటే నానా రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి. అయితే శరీరము యోగి తేలికగా, ఉత్సాహంగా, అలాగే మంచి ఎనర్జీగా చాలా చక్కగా ఇది ఉంటుంది. కనుక ఋషులు చెప్పిన మార్గంలో వెళ్తేనే మంచిది అనమాట. శాస్త్ర ప్రకారం ఏదో మనం సంఖ్యను పెంచుకోవాలి, ఇంకా ఏదో పెంచుకోవాలి అని నియమాలు ఏమి లేకుండా నశ్రేయ నియమం విన శాస్త్రం చెప్తుంది. నియమం లేకపోతే శ్రేయస్సు లేదు, ఫార్ములా లేకపోతే సైన్స్ లో అది మనం ఆ వస్తువు అది సక్సెస్ కాలేదు, సూత్రం లేనిది లెక్క రాదు. కనుకనే ఈ ఫార్ములా పాటించాలి. అందుకని శాస్త్రమే చెప్తుంది, శాస్త్ర ప్రకారం పోతేనే నీకు లాభం ఉంటుంది. నశ్రేయ నియమం విన, నియమం లేనిది నీకు ఫలితం లేదంట. ఒక నియమం ఉంటుంది, దానికి ఒక ఫార్ములా ఉంటుంది, యమ నియమాలు పాటించాలి. అలాగే నీకు కొంత ప్రాణాయామ టెక్నిక్ వాడాలి, విచారణ చేయాలి, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని విచారణ చేయాలి. అలాగే మనకు భగవంతుడికి సెలన్ డ్రైవ్ చేయాలి, ప్రాణాయామ చేయాలి, అలాగే ఆత్మ విచారణ చేయాలి, ఇట్లా అలాగే ధ్యానం చేయాలి, తప్పించి చేసే ధ్యానం, తపస్సు తప్పించి చేసే ధ్యానం. ఇవన్నీ చేసినప్పుడే ఫలితం వస్తుంది. ఇదే నియమాలు. నియమాలు అంటే ఏంటిదంటే ఈ నియమాలు లేనిది శ్రేయస్సు లేదని శాస్త్రం చెప్తుంది, నశ్రేయో నియమం విన. కనుక అలాగే భగవద్గీత కూడా ఏ శాస్త్ర విధి మృత్యుజ వర్తతే కామకారత నససిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతిం అంటుంది కదా. మరి శాస్త్ర ప్రకారంగా చేయకపోతే సిద్ధి లేదు, సుఖం లేదు, లాభం లేదు, మోక్షం లేదు. ఇంకా మోక్షం ఎక్కడ ఉంటుంది? కనుక సిద్ధి పొందుతాము, సుఖలాభం పొందుతాము, మోక్షం పొందుతాం అని చెప్తుంది. కనుక శాస్త్ర ప్రకారంగా చేయాలి. ఇప్పుడు వివేకానంద స్వామి, శంకరాచార్య, మలయాళ స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, గొప్ప ఋషులంతా కూడా కొన్ని పద్ధతులు చెప్పారు. కనుక ఋషి ఉపనిషత్తు ప్రకారం చేస్తే గొప్ప ఫలితం పొందుతాం. మీరు తెలుసుకున్నది ఏంటంటే అప్పుడు ఒకసారి గురువు లేకుండా చేస్తే శరీరంలో వేడి పెరిగింది, ఎందుకంటే కేచర ముద్రలో ఉండి ప్రాణాయామ చేయాలని మీకు తెలియదు అప్పుడు. అలాగే మామూలుగా గురువు లేకుండా ఏదో ఇక్కడ అక్కడ సగం తెలిసిన వాళ్ళ దగ్గర విని ధ్యానం చేస్తే ఏమైంది, వంగి కూర్చోవడం వలన నిద్ర వచ్చేది. ఇంకా గతంలో ఉండే తమో గుణం పోలేదు, గతంలో ఉండే నిద్ర, మబ్బు, తమో గుణము, బద్ధకము, సోమర్తనం పోలే. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చేసి గురువు గారి వీడియోలు చూసి చేస్తే కూడా ఎక్కువ ఫలితం పొందలే. మళ్ళీ గురువు దగ్గర శిక్షణ తీసుకొని మళ్ళీ పోయి గురువు గారి వీడియోలు చూస్తే అప్పుడు ఫలితం వచ్చింది, అంతే కదా. అప్పుడు ఇక్కడికి వచ్చి చేసినప్పుడు కాళ్ళ నొప్పులు పోయినాయి, మనశ్శాంతి కలిగింది, మీకు శాంతి కలిగింది, జ్యోతి దర్శనం పొందినామంటున్నారు. మళ్ళీ అలాగే ఇంకా ఉత్సాహం పెరిగింది అంటున్నారు సాధనలో. ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసినందుకు మీకు ఫలితం. అంటే శాస్త్ర ప్రకారం చేయకపోతే కలిగే నష్టాలు తెలుసుకున్నారు మీరు, శాస్త్ర ప్రకారంగా చేస్తే కలిగే లాభాలు తెలుసుకున్నారు. దీనివల్ల అందుకనే శాస్త్రాన్ని నమ్ముతున్నారు, ఋషులను నమ్ముతున్నారు. అందరు ఇలా మరి మీరు అందరికి ఏం సందేశం ఇస్తారు? అంతే, శాస్త్ర ప్రకారం చేయండి, గురుముఖత చేయాలి, తెలుసుకొని చేయండి, అప్పుడు ఎక్కువ ఫలితం పొందుతారు, అంతే కదా.
ఆ విధంగా మరి శ్రీనివాస్ గారు గతంలో గురువు లేకుండా చేసి చూశాడు. గతంలో సగం తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకొని పోయారు, అక్కడ నిద్ర వచ్చేదంట. ఇక గురువు లేకుండా ఉంటేనేమో వేడి పెరిగిందంట. అందుకనే మరి గురుముఖంగా నేర్చుకొని మంచి ఫలితం పొందారు కదా. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కొత్త సాధకులకు మీరు ఇచ్చే సందేశం ఫైనల్గా చెప్పండి. అదే గురుగారు, గురుముఖత నేర్చుకోవాలి. మిగిలిన వాళ్ళన్నీ శాస్త్ర ప్రమాణం లేనిది ఎవరైతే చెప్తారో అవన్నీ పనికిరానివి, వాటికి ఆకర్షితులై ఎక్కడికి పోవద్దు. వాళ్ళు ఏది చెప్పినా మళ్ళీ శాస్త్ర ప్రమాణం ఉండాలి. మీరు ఒకసారి అంటే విచారణ చేయాలి, వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా, దీనికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా. నేను గురువు గారి కంటే ఒక ఇంటర్వ్యూ ఒక ఆవిడ వచ్చింది, అప్పుడు నేను అంటే చాలా దానికి లోన్ అయ్యాను అన్నమాట. అట్రాక్ట్ అయ్యాను. ఎవరో ఒక అమ్మగారు ఇంటర్వ్యూ ఇస్తే అట్రాక్ట్ అయ్యింది. నాతోని శివుడు వచ్చి మాట్లాడతాడు, అమ్మగారు వచ్చి మాట్లాడతాడు, నేను ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, కానీ ఆ రూపం ఎట్లా వచ్చిందో తెలియదు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడతారు. చాలా ఆకర్షితులు. నిజమేనా, ఇలా ఉంటుందా, మరి సాక్షాత్ భగవంతుడే వచ్చి ప్రత్యక్షమే ఆమెతో మాట్లాడుతుందంటే మరి ఆమె కన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పేసి అనుకున్నా నేను. కాకపోతే గురుగారి ఇంటర్వ్యూ విన్న తర్వాత అదంతా ఈ వట్టి మాటలే అని చెప్పి అర్థమైపోయింది. అట్లా ఎవరు ఉండరు, అట్లా చేయరు అని చెప్పేసి. ఈశ్వరునికి అసలు రూపమే లేదు, రూపమే లేకుంటే ఆమెకు ఈశ్వరుడు వచ్చి ఎలా మాట్లాడతాడు, అమ్మవారు వచ్చి ఎలా మాట్లాడుతుంది, అంతా ఆత్మదర్శనం చూడాలి కదా. అది వాళ్ళు మనసులో ఉండే సంకల్పం, అంటే ఏదైతే ఆలోచనలు అలా అంటే శాస్త్ర ప్రమాణం లేకుండా లేకుండా చెప్పే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా గురువులు ఉన్నారు అక్కడ. నేను గురువు గారు రాకముందు అంటే తెలుసుకోక ముందుకు ఇంకా గురువులను వెతుకుతున్నప్పుడు అందరూ రాకముందు వెతికితే అక్కడ 20,000 ఇవ్వండి, అక్కడ 10,000 ఇవ్వండి అని చెప్పేసి చూసిన అది కూడా ఉంది. మరి ఇక్కడ స్వామి ఏమడిగారు మిమ్మల్ని? ఇక్కడ స్వామిది ఏం లేదు, ఇక్కడ అంతా ఫ్రీయే. ఫ్రీ అంటే నమ్మకం లేదంటే ఆన్లైన్ క్లాసులను లేకపోతే ఈ క్లాసులని మొదలు అకౌంట్ లో వేసి డబ్బు వేసి రండి, ఓపీ తీసుకొని రండి. ఓపీతో స్వామి అంటే గురువు గారి దర్శనానికి ఓపీ, పాద పూజకు ఓపీ, నెత్తిన చేతి పెడితే ఓపీ, మరి శక్తిపాతం చేస్తే ఓపీ రాసుకొని రండి, అక్కడ పైసలు కట్టి రండి, దీక్ష ఇస్తే మరి మీకు అని ఏదైనా మరి మీకు అపాయింట్మెంట్లు పెట్టారా? అటువంటిది ఏం లేదు. ఏమండి మస్తు పేరు ఉంది కదండి, బాగానే వచ్చింది, ఆయన హిమాలయాలకు వెళ్ళి వచ్చిందని బాగానే పేరు ఉంది కదా. అటువంటిది అంటే గురుగారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఎక్కడైతే నిస్వార్థంగా సేవ చేస్తారో అక్కడ మనకు సత్యం ఉంటది, మనకు మోక్షం. మరి ఫీజు తీసుకునే వాళ్ళ తన సత్యం ఉండదా? డబ్బుల కోసం ఆశ పెడుతున్నప్పుడు ఇంకెక్కడ సత్యం, ఇంకా ఎంత ఎక్కువ అబద్ధాలు ఆడితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎన్ని అబద్ధాలు ఆడితే, ఎన్ని ఎక్కువ కోర్సులు పెడితే, ఎన్ని నాటకాలు వేస్తే అన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి. దీనికోసం డబ్బులు ఎందుకు? బ్రహ్మజ్ఞానం కోసం డబ్బులు తీసుకొని చేసుకుంటే నీకెక్కడ బ్రహ్మజ్ఞానం వస్తుంది? అంటే టోటల్ గా మీరు డబ్బులు తీసుకునే టోళ్ళకి బ్రహ్మజ్ఞానం కలగలేదంటారా? మరి అట్లాని కాదు, వీళ్ళు అంటే మనల్ని బ్రహ్మకు లోన్ చేసి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి డబ్బులు తీసి నువ్వు ఇది చేయ అని చెప్పి బ్రహ్మకు లోన్ చేస్తున్నారా? అవును గురువు. అయితే చక్కెర గుణము, పంచదార గుణము తీయగా ఉంటది, షుగర్ గుణం తీయ ఉంటది, చేదుగా ఉంటది కదా. బ్రహ్మజ్ఞాని లక్షణం అంటేనే త్యాగం. వివేకానంద స్వామి, దయానంద సరస్వతి, శంకరాచార్య వీళ్ళంతా ఋషులు, బ్రహ్మజ్ఞానులు కాదు. బ్రహ్మజ్ఞానులు ఇప్పుడు ఫీజులు తీసుకోవడం వల్ల ఏంటంటే బ్రహ్మజ్ఞానం, నిష్కామ కర్మ లేదు, డబ్బుల కోసం 1000 అబద్ధాలని ఆడతారు. మరి దాంతో ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి, వాళ్ళకి అనుభవం ఉండదు, ప్లస్ డబ్బుల కోసం 1000 అబద్ధాలు ఆడతారు. ఇక్కడ ఎక్కడైతే బ్రహ్మజ్ఞానం అబద్ధం ఆడవలసిన అవసరం అతనికి లేదు, నిస్వార్థ సేవ చేస్తాడు, ఫీజుల కోసం పని చేయవలసిన అవసరం అతనికి లేదు. బ్రహ్మజ్ఞాని లక్షణం నిస్వార్థ సేవ, అజ్ఞాని లక్షణం స్వార్థంతో డబ్బు కోసం పనిచేయడం. సరే, ఇంకా ఇది గృహస్థాశ్రమంలో ఉద్యోగం చేసేటోళ్ళకు వర్తించదు, అది వాళ్ళ జీవనోపాధికి చేసుకుంటున్నారు. కానీ ఈ యొక్క గురూజీలమని, స్వామీజీలమని, లేకపోతే ఆధ్యాత్మిక సెంటర్స్ అని పెట్టి డబ్బుల కోసమే పనిచేసి 1000 అబద్ధాలు ఆడుతూ జనాలంతా పిచ్చోళ్ళని చేయడం అనేది ఇది ఋషులు అట్లా చేయలే. ఏ ఎన్లైట్మెంట్ పర్సన్ అంటే, ఒక ఋషి అంటే, ఒక బ్రహ్మజ్ఞాని అంటే నిస్వార్థ సేవ చేయగలుగుతాడు ప్రతిఫలం కోరకుండా. కనుక మన తల్లిదండ్రి ఏమి ఆశించరు, గురువు కూడా ఏమి ఆశించరు. అది చాలా మంచి సత్యం తెలుసుకున్నారు. ప్రపంచాన్ని చదవాలి, తిరగాలి, తెలుసుకుంటేనే సత్యం తెలుస్తుంది. బాయిలో కప్పల్లాక మారొద్దు, సముద్ర కప్పల్లాక నాకు తెలిసిందే సముద్రము, నాకు తెలిసిందే సర్వస్వం అనేటట్టు ఉండకుండా శాస్త్రాలని, ఋషులని అధ్యయనం చేసి సత్యాన్ని తెలుసుకొని అసత్యాన్ని వదిలి సత్యం వైపు నడవాలి. చాలా మంచి అనుభవం పొందారండి ప్రపంచంలో. మరి శ్రీనివాస్ గారు మంచిది. ఓం 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 ఓం. శ్రీనివాస్ గారి అనుభవాల్ని ఆయన ఆదర్శం తీసుకోండి. మరి ఆయన చెప్పినది ప్రపంచాన్ని తెలుసుకున్నాడు, చూసిండు, సత్యం వైపు మళ్ళాడు, సత్యం వైపు ప్రయాణిస్తున్నాడు. మీరు అసత్యాన్ని వదిలి సత్యం వైపు
ప్రయాణించండి. అసత్య గురువులని, అసత్య శాస్త్రాలని వదిలి ఉపనిషత్తులను అనుసరించండి, ఋషులను అనుసరించండి, శాస్త్ర ప్రమాణంగా ఉన్నది అనుసరించండి అనే మీ సందేశం అదే కదా? అవును గురుగారు. శాస్త్రాన్ని అనుసరించండి, శాస్త్రాన్ని అనుసరించాలి. ఎవరే చెప్పినా నమ్మకుండా ఒకవేళ వాళ్ళు చెప్పింది శాస్త్రంలో శాస్త్ర ప్రకారం ఉందా లేదా అని ఒకసారి మనం కనుక విచారణ చేసుకుంటే వాళ్ళ భ్రమకు మనం లోనుగాము. ఒకసారి ఒక శాస్త్ర ప్రమాణం ఎవరి దగ్గరైనా మనము అడుగు కనుక పెట్టినట్టయితే మళ్ళీ అంటే వెనక్కి రావడానికి మళ్ళీ చాలా సమయం పడుతుంది. ఇదంతా వృధా అవుతుంది. ఈ లోపల మనం అక్కడ ఆకర్షితులం అయిపోయినప్పుడు మన సమయం అంతా వృధా అయిపోయి జీవితం వృధా అయిపోతుంది. అది శాస్త్ర ప్రకారం ఉందా, ఋషి ప్రకారం ఉందా? ఋషులు చెప్పారా, వివేకానంద స్వామి చెప్పారా, దయానంద సరస్వతి చెప్పారా, శంకరాచార్య చెప్పారా, ఈ విధంగా ఉత్తర గీత చెప్పిందా, ఉపనిషత్తులు చెప్పిందా, ఆ ప్రకారం చెప్తున్నారా, లేకపోతే నోటి మాటలు చెప్తున్నారా, డబ్బు కోసమే 1000 అబోధాలు ఆడుతున్నారా, లేకపోతే సత్యవంతంగా తపస్సు చేసి కొంతకాలం తపస్సు చేసి కఠోర తపస్సు చేసి వచ్చి అనుభవంతో చెప్తున్నారా, లేకపోతే 2 రోజులు ట్రైనింగ్ తీసుకొని డబ్బుల కోసము ఆన్లైన్ క్లాసులని ఇక్కడ ఇవి సెంటర్స్ ఓపెన్ చేసి నానా రకాలుగా క్లాసులు చెప్తున్నారా? వాళ్ళు నిస్వార్థంగా సమాజ సేవ చేయాలని వచ్చిండ్రా, దోచుకోవాలని వచ్చిండ్రా అనేది తెలుసుకోవాలంటున్నారు. అందులో కూడా డబ్బు తీసుకున్నా పొరపాటు లేదు, కానీ శాస్త్రంలో ఉన్నది తప్పు చెప్పడం వలన చాలా దోషం వస్తుంది కదా. డబ్బు అంటే ఏదో చెప్తున్నాడు, తీసుకున్నాడు, దాన్ని పెద్ద తప్పు పట్టడానికి లేదు. కానీ ఈ శాస్త్రాన్ని డబ్బు కోసం శాస్త్రాన్ని వక్రీకరించడం, ధ్యానాన్ని వక్రీకరించడము, ఋషుల మార్గాన్ని వక్రీకరించడము, ఋషుల పేర్లు వాడుకోవడము, ఋషులని పేర్లు వాడుకోవడం, ఋషుల శాస్త్రాలని వాడుకోవడం, అన్ని వాడుకోవడం, మళ్ళీ దాన్ని వక్రీకరించి మిస్గైడ్ ఇవ్వడము, అది చాలా పాపము, తప్పు. అలా చేయకుండా ఋషి ప్రమాణంగా ఋషులు చెప్పిన మార్గంలో వెళ్తేనే మనం తరిస్తాము. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మీకు నష్టం కలిగింది, ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మీరు లాభం పొందారు, అంతే కదా? అందరిని మరి శాస్త్ర ప్రకారం నడవమంటారా మీరు? శాస్త్ర ప్రకారం నడవండి. ఫోటోలు పెట్టి ఒకళ్ళు ఫోటోలు చూపించడం ఒకటి ఉంటది, వాళ్ళు చెప్పే పరపర ఇంకోటి ఉంటది. ఇప్పుడు మహావతార్ బాబాజీ ఫోటో అందరు చూపెడతారు, ఈ ధ్యానం చేయండి, యోగం చేయండి. మరి మహావతార్ బాబాజీ వాళ్ళ గురు పరంపర శిష్యులు వాళ్ళు చెప్పింది చెప్తున్నారా అంటే లేదు. వీళ్ళకు అంటే వాళ్ళకు తెలిసిందే వాళ్ళు చెప్తున్నారు, ఆ పరంపర చెప్పడం లేదు. ఫోటోలు మాత్రం వాళ్ళే చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మంగారి ఫోటో పెడతారు, ఆయన పరంపర పాటించారు. దయానంద సరస్వతిది ఫోటో పెడతారు, ఆయనది వాడు శంకరాచార్య ఫోటో పెట్టుకుంటారు, ఆయనది సిద్ధాంతాలు తుంగలో దొక్కుతారు. బుద్ధుడు ఫోటో పెట్టుకుంటారు, బుద్ధుడు సిద్ధాంతాలు తుంగలో దొక్కుతారు. అలాగే బాబాజీది పెట్టుకుంటారు, ఒక యోగి ఆత్మకథ గురువులది పెట్టుకుంటారు. అలాగే ఈ ప్రపంచంలో ఉండే పూర్వ సప్త ఋషులవి గాని, దేవి దేవతలవి గాని, అలాగే అన్ని భగవద్గీత ఫోటో పెట్టుకుంటారు, అందులో సిద్ధాంతాలు. పతంజలి మహర్షి ఫోటో పెట్టుకుంటారు, ఆయన సిద్ధాంతాలు తుంగలో దొక్కుతారు. అంటే ఋషుల ఫోటోలని వ్యాపారం కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారు తప్ప ఆ సిద్ధాంతాలు చెప్పట్లేదు. వాళ్ళని అందరిని ఆకర్షించుకొని తన వైపు లాక్కోవడానికి ఆ ఫోటోలు పెట్టుకొని వాళ్ళని మేము కూడా ఇదే చెప్తున్నామని చెప్పేసి, అదే చైనా పీస్ ఏమో పైన ఉంటది, లోన ఐఫోన్ అనేమో పైన పెడతారు, లోన చైనా పీస్ ఉంటుంది. ఓ కార్ ఉంటుంది మంచిది, బెంజ్ కార్ అని దాని ఫోటో వేస్తాడు, లోన మన డమ్మీ ఐటమ్స్, ఇంజన్ బెంజీ ఇంజన్ ఉండదు. అట్లాగే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా లోన ఏదో అదే మెరుగులు దిద్ది లోన అది ఉండదు. అంటే ఆ యోగం చెప్పట్లేదు. మరి ఏంటంటే ఇది ఒక రకంగా చీటింగే కదా. ఆ ఋషుల పేర్లు వాడుకొని ఆ ఋషులకు వక్రీకరించి చెప్పడము, ఆ ఋషుల శాస్త్రాలకు వక్రీకరించి చెప్పడము, ఆ అనుభవాలు వక్రీకరించి చెప్పడం అనేది ఇది ఒక రకంగా చీటింగే అవుతుంది. కనుక శాస్త్ర ప్రకారంగా వెళ్తేనే మనం లాభం పొందుతాము. ఆ యొక్క ఎవరైనా చెప్పండి, మీరు జీవనోపాధికి డబ్బులు తీసుకున్నా తప్పు లేదు, కానీ దీని శాస్త్రాలని ఋషులని వక్రీకరించి చెప్పడం వలన చాలా సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళమైతాం, మిస్గైడ్ ఇచ్చిన వాళ్ళమైతాం, అంతే కదా. చాలా సంతోషం అండి, మీరు చాలా ఎక్స్పీరియన్స్ మంచిగా పొందారు. మరి శాస్త్ర ప్రకారంగా నడుచుకోండి, ఋషులు చెప్పినట్టు నడుచుకోండి. ఈ సగం తెలిసిన వాళ్ళని ప్రకారం నడుచుకోకండి. మళ్ళీ వాళ్ళు ఆ ఫోటోలు పెట్టుకుంటున్నారు ఋషులవి, దాన్ని మాత్రం చెప్పట్లేదు, దాన్ని తుంగలో దొక్కుతున్నారు అంటున్నారు. అదే కదా మీ ఆవేదన. చాలా సంతోషము శ్రీనివాస్ గారు, మంచిదండి, మంచి సందేశం ఇచ్చారు. మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.